ఇక చివరగా రామోజీరావుకు వెంటిలేటర్పై చికిత్స, బీపీ పెరిగి తీవ్ర అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత నానక్రామ్గూడలో గుండెకు స్టంట్ వేసిన వైద్యులు ఇతర సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్ మీద ఉంచాలనే నిర్ణయము. ఉదయం 3 గంటల ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు 4 గంటలకు రామోజీరావు చనిపోయారు. దాదాపుగా ఆయన ఈనాడు పెట్టినా, ప్రియా పచ్చళ్ళు పెట్టినా, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ పెట్టినా, మార్గదర్శి పెట్టినా, వివాదాలు వచ్చినా, ఎన్టీ రామారావును దించేయడానికి ఆయనే కారణమైన, చంద్రబాబు నాయుడును ఎత్తడానికి ఆయనే కారణమైన, తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న, కాంగ్రెస్ను వ్యతిరేకించిన, కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకున్నా సరే, ఆయనను విమర్శించినా, పొగిడినా, ఆయన మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆయనను విమర్శించే వాళ్ళైనా సరే, ఆయనను వ్యతిరేకించే వాళ్ళైనా సరే, ఆయన గురించి చర్చ లేకుండా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు మాత్రం నిలుపుకున్నాడు. అందులో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు, తెలుపు ఉండవచ్చు, నలుపు ఉండవచ్చు, చీకటి ఉండవచ్చు, వెలుగు ఉండవచ్చు. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూములు కబ్జా చేశాడని చెప్పుకోవచ్చు, లేదా మార్గదర్శి ద్వారా మోసం చేశాడని సుప్రీంకోర్టు ద్వారా చెప్పించవచ్చు, ఇంకేదైనా చేయవచ్చును. లేదా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావును పొగిడిన వ్యక్తి, ఎన్టీ రామారావు పైన కార్టూన్లు వేసినటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్కకు పోయినటువంటి వ్యక్తిగా, చంద్రబాబు నాయుడు అధికారంలో తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా, ఇట్లా మంచి చెడులు రెండు ఉన్నా రామోజీరావు గురించి చర్చ లేకుండా, ఎందుకంటే చనిపోయింది కాబట్టి పోయినోళ్ళంతా మంచోళ్ళే, ఉన్నోళ్ళు వాళ్ళ తీపి గుర్తులు అనేటువంటిది ఎవరో ఒక కవి చెప్పినట్టుగా ఆయన మంచాళ్ళ చెడల్లా అనేటువంటిది ప్రజలు ఎవరికి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. కానీ రామోజీరావు గురించి మీడియా విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తన గురించి చర్చ మాత్రం లేకుండా చరిత్రను తనకంటూ ఒక పేజీని లిఖించుకోవడంలో మాత్రం రామోజీరావు సక్సెస్ అయ్యారు, విజయవంతమయ్యారు. ఆయనకు శత్రువులు పెరిగారు, మిత్రులు పెరిగి ఉండవచ్చు. కానీ తన విజయం ద్వారా అనేక మందిని తన చుట్టూ తనను చూసే విధంగా చేసుకోవడంలో సఫలమైనటువంటి వ్యక్తి రామోజీరావు.